ఒక ఎయిర్ అంబులెన్స్ క్రాష్ అయ్యి అందులో ఉన్న 7 మంది చనిపోయినారు. ఈ విషాదం నిన్న 24th ఫిబ్రవరిన జరిగింది. జార్ఖండ్ లో ఒక చిన్న ఊర్లో సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక చిన్న హోటల్ రన్ చేస్తుండే. 23rd ఫిబ్రవరి రోజు అనుకోకుండా ఆ హోటల్ షాక్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ మంటల్లో పడి సంజయ్ కుమార్ 60 to 70% కాలిపోయిండు. అతన్ని వెంటనే అక్కడున్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళినారు. ఫస్ట్ ఎయిడ్ చేసినారు. రాంచీకి షిఫ్ట్ చేయమంటే రాంచీ హాస్పిటల్ కి తీసుకెళ్లినారు. అక్కడున్న డాక్టర్స్ అతన్ని చూసి వెంటనే ఢిల్లీలో ఉన్న సార్ గంగారాం హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, అక్కడైతే మీకు ఇంకా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసరికి చూస్తే అక్కడ నుంచి ఢిల్లీకి 1200 కిలోమీటర్స్. నార్మల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే మినిమం 24 hours పడుతుంది. వెంటనే అతని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ మనీ అడ్జస్ట్ చేసి 8 lakhs రూపీస్ పెట్టి ఎయిర్ అంబులెన్స్ ని బుక్ చేసినారు. కొంచెం దూరం వెళ్ళంగానే ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఫ్లైట్ లో అతనితో పాటు తన వైఫ్, ఒక రిలేటివ్, ఒక డాక్టర్, ఒక నర్స్, 2 పైలట్లు ఉండే. వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోయారు. ఆ ఒక్క పర్సన్ ప్రాణం నిలబెడదామని చెప్పి వాళ్ళు ఆ డిసిజన్ తీసుకోకుండా అక్కడే రాంచీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తే వాళ్ళందరూ బ్రతికే వాళ్ళేమో.